మనం చేసేది మన కోర్ వర్కౌట్, అది కూడా ఈ యోగా బాల్ యూస్ చేసి మన కోర్ టెన్షన్లో పెట్టి లో ఇంపాక్ట్ బట్ హై వాల్యూమ్ ట్రైనింగ్లో చేయబోతున్నాం. సో are you excited for this? Yeah, I'm excited. So what is the first best exercise that you can think of మనం ఈ బాల్ యూస్ చేసి? Stomach kada. Yeah. Holds like with resistance లో ప్లాంక్ చేయొచ్చు. రెసిస్టెన్స్ ప్లాంక్ చేయొచ్చు. అవి కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. సో మనం ఇంకొంచెం ఈజీ టెక్నిక్స్తో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ బాల్ ముందుకు తీసుకొచ్చేద్దాము అండ్ మన బ్యాక్ దీని మీదకి వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ నుంచి లెట్స్ గో అండ్ దెన్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసుకుంటూ జస్ట్ మన సింపుల్ క్రంచెస్. సో 3, 2, 1 అండ్ గో. 1, 2. ఇలా క్రంచెస్ కదలకుండా చేయాలంటే ఆల్రెడీ కోర్ అనేది చాలా మంచి టెన్షన్లోకి వచ్చేసినట్టు. రైట్, సో 3, 2, 1 గో. 3, 4, 5, 6, 7, 8, 9, 10. దాంతో our core is already burning కదా. నైస్. నా అది ఒక 20 కౌంట్స్ చేసాం. అలానే ఇంకొన్ని 10 కౌంట్స్ కూడా చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, super, 6, 7, 8, 9 and 10. దీన్ని లో ఇంపాక్ట్ అని ఎందుకు అంటామంటే యూజువలీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి క్రంచెస్ చేయకూడదంట, కానీ ఇది పెట్టుకొని చేస్తే నో ప్రాబ్లం, బికాస్ బ్యాక్ మీద టెన్షన్ అనేది పడుతుంది. టెన్షన్ అంతా స్టమక్ మీద. హై వాల్యూమ్ అని ఎందుకు అంటాము, ఆ బ్యాక్ మీద పడే టెన్షన్ ప్రెషర్ అంతా కూడా స్టమక్ మీద పడుతుంది కాబట్టి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలానే మనము మన కోర్కి లో ఇంపాక్ట్ బట్ హై వాల్యూమ్ ట్రైనింగ్తో ఇలాగా రెసిస్టెన్స్ యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఆసమ్. ఇక్కడ నుంచి ఇదే పొజిషన్లో ఉందాము. సో మనం ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన సైడ్ క్రంచ్. ఓకే, సో అగైన్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది అండ్ పైన నుంచి క్రంచ్ వస్తుంది. సో 3, 2, 1 అండ్ గో. 1, నైస్. 2, 3, 4, 5, 6, 7, 8, very nice, 9, 10. Now ఈ ఎక్సర్సైజ్లో మీరు చేయాల్సిన ట్రిక్ ఏంటంటే, మనం యూజువలీ మన హిప్ కదలకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే, మనం చేసే మిస్టేక్కి ఈ లోవర్ది ఇక్కడ ఫ్రీగా వదిలేకుండా ఇది ఇలాగ క్రంచ్ చేస్తాం. ఇలా క్రంచ్ చేసే కొద్దీ ఇక్కడ క్రాంప్ అనేది వస్తుంది. సో అందుకని ఆ క్రాంప్ రాకుండా ఉండడానికి ఇది వదిలేసి ఈ గ్లూట్ మసిల్ని స్క్వీజ్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి సపోర్ట్ వస్తుంది అండ్ ఈ క్రాంప్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇలానే మనం చేసే ఎక్సర్సైజ్ ఏది టైట్ చేయాలి, ఏది లూజ్గా వదిలేయాలి అనే ట్రిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కరెక్ట్ మసిల్స్ టైట్ చేయకుండా రిలాక్స్గా పెట్టేసుకుని మిగతావి టైట్ చేసేసుకుని క్రాంప్స్ తెచ్చుకుంటే మటుకు చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. రైట్, ఆసమ్. సో ఆన్ దట్ నోట్ నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. మళ్ళీ ఇదే పొజిషన్లోకి వచ్చేద్దాము. గ్లూట్ స్క్వీజ్ చేసుకున్నాము. సో మనం స్టమక్ని ఇలాగ లోపలికి స్క్వీజ్ చేయకుండా ఓన్లీ గ్లూట్ స్క్వీజ్ చేసుకుని టైట్ చేసుకుని అండ్ హ్యాండ్స్ ఇక్కడ వెనక్కి పెట్టుకుని ఇక్కడ నుంచి మెల్లగా జస్ట్ లిఫ్ట్ 1 లెగ్. 1, 2. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దాంతో మనకి లోవర్ కోర్ మసిల్స్ మీద కొంచెం లోడ్ బాగా తెలుస్తుంది. అవి క్రంచ్ చేయకుండా జస్ట్ లిఫ్టింగ్లోనే ఆ మసిల్ వర్క్ అనేది అవుతుంది. Did you get the hang of it? ఇంకొక 10 చేద్దామా? That is 5, 5 on each side. Let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Beautiful. సో దీంతో మన కోర్తో పాటు మన కింద హ్యామ్స్ట్రింగ్స్ కూడా లోడ్ తెలుస్తాయి. కరెక్ట్? అది. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మళ్ళీ అగైన్ వాట్ మసిల్స్ ఆర్ టైట్నింగ్ అప్, వాట్ మసిల్స్ ఆర్ లూజనింగ్, ఏది స్ట్రెంగ్త్ ఏది స్టెబిలిటీ అనేది తెలుసుకుంటే మన బాడీని మనమే హ్యాక్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చేయాల్సిన మన నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇదే బాల్ పొజిషన్లో ఇక్కడ నుంచి లెట్స్ గో కంప్లీట్లీ బ్యాక్వర్డ్. ఇంత బ్యాక్వర్డ్. రైట్,
అండ్ ఇంత బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయి హ్యాండ్స్ వెనక్కి వస్తాయి అండ్ ఇక్కడ నుంచి మన హ్యాండ్స్తో పాటు మనం ముందుకు వస్తాం 1 ఫుల్ బ్యాక్ సో ఓన్లీ టాప్ హాఫే కవర్ చేస్తాం 3 2 1 గో 2 3 4 5 6 7 8 9 10 సో దాంతో మనకి మన టాప్ హాఫ్ అనేది బాగా యూజ్ చేసుకున్నాం ఆసమ్ సో ఆల్రెడీ చూసారు కదా మన హిప్ స్టెబిలిటీతో అంటే మన యూనో ఈ గ్రాయిన్ మసిల్స్ అండ్ లోవర్ కోర్ మసిల్స్ని టైట్ చేయకుండా స్క్వీజ్ చేయకుండా మన గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ని స్క్వీజ్ చేసి హోల్డ్ చేసుకుని మనం టాప్ నుంచి ఎంత కంట్రోల్ తీసుకురాగలుగుతున్నాము రైట్ అలా తీసుకురాగలిగితే మన హిప్స్ టిల్ట్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండి చాలా బెనిఫిట్ వస్తుంది